హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. మటన్ కర్రీకి ఫస్ట్ హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి. మటన్ తీసుకొని ఇందులోకి ఫస్ట్ దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. దీంట్లో కావాల్సినవి ఏంటంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. దీన్ని పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం పసుపు అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, అంటే కారం వచ్చేసి మీ స్పైస్ మీరు ఎలా తింటారో అలాగా, కొంచెం ఎక్కువైనా పర్లేదు మటన్లోకి కాబట్టి వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే మనం ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. అలాగే కొంచెం నువ్వుల పొడి కూడా వేసుకుందాం. అలాగే 1 స్పూన్ వచ్చేసి ఇది నల్ల కొబ్బరి తురుమండి. నాన్ వెజ్లోకి నల్ల కొడుకలే వాడతారు కదా, ఇది చాలా బాగుంటుంది. ఇలాగ ట్రై చేయండి. ఇదంతా చేసిన తర్వాత ఏం చేద్దామంటే ఒకసారి దీనంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇలా మనము దీన్నంతా కూడా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే ఏమవుతుందంటే ఈ ముక్కకంతా కూడా ఈ చేసుకున్న గ్రేవీ అంతా కూడా మంచిగా ముక్కకు పడుతుంది. కారం, ఉప్పు కానీ ఈ పౌడీలన్నీ కూడా ముక్కకు బాగా పడతాయి. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని మనం ఒక 5 or 10 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే తీసుకొని కుక్కర్లో స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి మనకు ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మనకు వేడయ్యాక మనం కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. ముందుగా వీటికి కావాల్సినవి ఏంటంటే ఇక్కడ తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే అల్లం తురుము ఇలా తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు, ఇవన్నీ వేసుకొని స్పైసెస్ వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి షాజీరా, ఇలాయచీ, లవంగాలు, దాల్చిన చెక్క, ఇది పువ్వు, ఇవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయింది, ముందుగా ఈ స్పైసెస్ అన్నీ వేద్దాము. స్పైసెస్ వేసాక ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ నాన్ వెజ్ కొంచెం ఎక్కువే కావాలి. మీడియం సైజు అయితే ఒక 5 to 6, పెద్దవైతే ఒక 2 సరిపోతాయి. తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేసుకోవాలి. స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లోనే ఉండాలి, ఎందుకంటే కొంచెం తొందరగా వేగుతాయి కాబట్టి. అలాగే పుదీనా కూడా వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్నటువంటి ఈ అల్లం పేస్ట్ వేసేద్దాం. తురిమిన అల్లము. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాం. ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసిన దాంట్లో వేసాము, బట్ ఇందులో కూడా కొంచెం పోపు కూడా వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి.
ఈ పోపు అంతా కూడా కొంచెం దగ్గర పడ్డాక మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుని ఉంది కదా మటన్, ఇందులో వేసి మనం బాగా మిక్స్ చేయాలి. ఇందులో వేసి మనం కొంచెం మిక్స్ చేశాక విజిల్ పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టుకొని మనం ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేస్తే మనకు మటన్ చాలా మెత్తగా ఉడికేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఇలా అవుతున్నప్పుడు మనము కుక్కర్కి క్యాప్ పెట్టేసుకొని ఒక 5-10 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఓకే, విజిల్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం మూత తీసి చూద్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందో, మనకి చాలా మెత్తగా ఉడికిపోయింది. చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ మటన్ గ్రేవీ కర్రీ వచ్చేసి మనకి చపాతీకి కానీ, రైస్కి కానీ, బగారా రైస్కి కానీ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.